కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి కూరగాయల ఉమారాణి గారు డిప్యూటీ మేయర్ గారికి అభినందనలు. నిజామాబాద్ అభివృద్ధిలో వారి యొక్క విధానం ప్రకారంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు ప్రజలు. దానికంటే ముందు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు. ఇప్పుడు పురపాలక సంఘ ఎన్నికల్లో కూడా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు అయితే కూడా మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజలను గెలిపించి ఆశీర్వదించినారు. వారందరికీ ధన్యవాదాలు. వారి ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ సభ్యులందరూ కూడా కలిసి రాబోయే కాలంలో పురపాలక సంఘాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను మిగతా అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఉపాధి పెరుగుతున్నటువంటి నగరాల యొక్క వ్యవస్థకు అనుగుణంగా మరి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ అభివృద్ధిలోకి తీసుకుపోతామనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి దినం. 2014 తెలంగాణ బిల్లును రాజ్యసభలో ది బిల్ ఈజ్ పాస్డ్ అని ఆమోదించుకున్నటువంటి రోజు ఈరోజు చాలా సుదినం. తప్పకుండా తెలంగాణ ఒక సుదీర్ఘమైన పోరాటం, తెలంగాణ ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 సంవత్సరాలు తెలంగాణ ఇప్పటికీ దేశంలో అతి చిన్న వయసు గల రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా మరి అభివృద్ధి దిశలో ముందుకు పోతూ అన్ని రాష్ట్రాల కంటే ముందుకు పోవాలనే ఆలోచనతో ఇప్పుడు ముందుకు ప్రణాళికలు 2047 విజన్ తోటి పోతా ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల కొరకైతే ఏర్పడ్డదో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన అంశాన్ని మర్చిపెట్టి పూర్తిగా మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నీరుగార్చినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ అధిగమిస్తూ భవిష్యత్తు ప్రణాళిక తెలంగాణ అగ్రభాగాన నిలబడే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో కేంద్రంలో, రాష్ట్రంలో అంటే ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బంధుత్వం, భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు 8 మంది కావచ్చు, 2 కేంద్ర మంత్రులు కావచ్చు, 2 సార్ల బడ్జెట్లో విఫలమైనటువంటి పరిస్థితుల్లో, తెలంగాణ రాష్ట్ర వివక్షకు గురవుతున్నటువంటి సందర్భంలో, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రణాళికలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వివక్షల పట్ల మరిచి తెలంగాణ ఈ దేశంలో 29వ రాష్ట్రంగా మరి ఈనాడు తెలంగాణ బిల్ పాస్డ్ అని కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సందర్భంగా వనవాసం అయితే 14 ఏళ్ళు ఉంటుంది కావచ్చు, కానీ 12 ఏళ్ళు అయింది. ఇప్పటికైనా బీజేపీ శీతకన్ను వదిలిపెట్టి తెలంగాణ ప్రజల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడిగా కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం నినదించినాం. సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ తల్లిగా ఈ సందర్భంలో మరొక్కసారి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు. ఆనాడు అసువులు బాసిన వారందరికీ కూడా అమరవీరులకు జోహార్లు ఇస్తూ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి కూడా ఇటీవల మరొక విజ్ఞాపన ఇచ్చినారు. తప్పకుండా ఈ నెలలోనే ఒక విధి విధానాలతో ఒక సబ్ కమిటీ వేసి తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వడం కావచ్చు, ఇతరత్ర ఏ అంశాలైతే మ్యానుఫ్యాక్చర్లు పెట్టిన ఉద్యమకారులకు సంబంధించిన అన్ని పూర్తి చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అంశంపై ఎవరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మా బాధ్యత. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. త్వరలోనే కమిటీ వేసి తెలంగాణ ఉద్యమం కోసం జైల్లోకి వెళ్లినటువంటి వాళ్ళు, కేసులు భరించినటువంటి వాళ్ళు, ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు, ఇలా యాదగిరి సిరిపురం యాదగిరి గారి అమర దినం కూడా ఈరోజు ఈ విధంగా ఇటువంటి పరిస్థితులలో వారికి తప్పకుండా మరి మేమందరూ కూడా నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రభుత్వ విధానంలో వారికి సరి అయినటువంటి ప్రాతినిధ్యాన్ని కలిగిస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ.